లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య సార్ చాలా వింటున్నాం, స్లీప్ ఆప్నియా కండిషన్ ఉన్న వాళ్ళు అదేదో హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు. అదేదో రెగ్యులేట్ చేయడానికి యూఎస్లో ఐ హావ్ సీన్ పీపుల్ యూజింగ్ ఇట్. దాన్ని రెగ్యులేట్ చేస్తాను. స్లీప్ ఆప్నియా అసలు ఎలా ట్రీట్ చేస్తారు? దట్స్ మై హోల్ ఫండమెంటల్ క్వశ్చన్. ఫస్ట్ ఇంపార్టెంట్ అండి, అసలు స్లీప్ ఆప్నియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం అనుకున్నాం. ఒకటి, వీక్నెస్ ఉండడం, డే టైము, నిద్ర వచ్చినట్టు అనిపించడం, ఈజీగా చిరాకు పడడం, తర్వాత యాంగర్ ఒకటి, ఓకే, చిరాకు, యాంగర్, మెమరీ తగ్గిపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు స్నోర్ చేస్తున్నట్లయితే ఆబ్వియస్గా సివియర్ స్నోరింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా లేదండి నేను అస్సలు గురకే పెట్టినాను అంటారు. కానీ పక్కన మేడంని చూసినాం అనుకోండి, సో మేడం నవ్వుతా అంటారు. చాలా సార్లు మేడంలు కూడా గురక పెడతారు, మేడం కూడా పెడతా అంటారు. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఈయన గురక వల్ల మేడంకి నిద్ర వస్తూ ఉండదు. దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్. కరెక్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో సో మనం టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించాలి. దీన్ని వెరీ సింపుల్ టెస్ట్ నవేడేస్ ఈజీలీ అవైలబుల్, స్లీప్ ఆప్నియా టెస్టింగ్ అని అంటారు. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ స్లీప్ ఆప్నియా టెస్ట్ చేసిన తర్వాత మనం AHI అనే ఒక ఇండెక్స్ వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది, ఆక్సిజన్ డీసాచురేషన్ ఇండెక్స్ అని 2 ఇండెక్స్లు వస్తాయి. దీనిలో AHI ఆప్నియా హైపాప్నియా ఇండెక్స్ చూసినట్లయితే ఎవరికైతే 30 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సివియర్ ప్రాబ్లం ఉన్నట్టు గుర్తిస్తామన్నమాట. ఎవరికైనా 5 కన్నా తక్కువ ఉందంటే వాళ్ళు నార్మల్ అని అంట. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి 1 గంట పడుకున్నట్లయితే కనీసం 30 సార్లు బ్రీతింగ్ ఆగిపోతున్నది అని అర్థం. అయ్యో బాబోయ్, 30 times. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ అన్కామన్ థింగ్ ఇన్ మై ప్రాక్టీస్. చాలా కామన్గా చూస్తుంటారు. నేను కనీసం రోజుకి 3 ఏజ్ గ్రూప్ ప్రొఫైల్ అండి అందరికీ ప్రిడామినెంట్లీ మేల్స్ బియాండ్ 40 years, ఫీమేల్స్ పోస్ట్ మెనోపాస్, దే టెండ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. సో ఒక్కసారి డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి జనరల్గా బాగా ఎక్కువ బరువు ఉందంటే బరువు తగ్గించుకోవడం అనేసి అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదర్ ట్రిగ్గర్స్ లైక్ స్మోకింగ్ చేస్తున్నారనుకోండి, అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత ఆల్కహాల్. సో ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఆ గురక చాలా తీవ్రంగా వెళ్తుంది. సో ఆల్కహాల్ అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొందరు యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళకు కూడా అధిక బరువు అండ్ దెన్ యాంటీ డిప్రెసెంట్స్ వల్ల స్నోరింగ్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఆ మెడికేషన్స్ కొద్దిగా మైనర్ చేంజెస్ చేయడం, అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూడడం జరుగుతూ ఉంటుంది. సో గురక వల్ల దీన్ని జనరల్గా ఫిజిషియన్స్ ఏం చెప్తారంటే, అంటే పీడియాట్రిషియన్ దగ్గర చూస్తే జనరల్గా ఇది ADHD అని అనుకుంటారు, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని అనుకుంటారు. కానీ కాదు. మెజారిటీ ఆఫ్ ADHD లేబుల్ చేసిన వాళ్ళలో జాగ్రత్తగా చూసినట్లయితే దానిలో స్లీప్ ఆప్నియా ఉండే అవకాశం ఉంటుంది. స్లీప్ ఆప్నియా అయితే ఎప్పుడు కరెక్ట్ చేస్తామో, కరెక్టింగ్ మెజర్స్ గురించి వస్తున్నాను. కరెక్టింగ్ మెజర్స్లో వెయిట్ రిడక్షన్ అండ్ దెన్ కరెక్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2-3 months ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ ఎంటైర్లీ చేంజ్. దేంతో కరెక్ట్ చేస్తామంటే అపార్ట్ ఫ్రమ్ వెయిట్ రిడక్షన్ అండ్ అవాయిడింగ్ ద ట్రిగర్స్, సో వీ నీడ్ టు యూస్ ఎ మెషిన్ కాల్డ్ CPAP, ఆటో CPAP అని ఉంటుంది. సో CPAP మిషన్ ఒకటి ఉంటుంది. మీరు చెప్పారు కదా హెల్మెట్ లాంటిది అనేసి, ముక్కుకి ఇలా పెట్టేసుకొని పడుకునేటప్పుడు అలా పెట్టుకొని పడుకోవాలన్నమాట. అది పెట్టుకొని పడుకున్నట్లయితే ఎప్పుడైతే బ్రీతింగ్ ఆగిపోతున్నదో ఆ టైంలో మిషన్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద బ్రీతింగ్. సో అలాగా బ్రీతింగ్ని, స్లీప్ని స్మూత్ చేసి ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే అనుకున్నామో ఆ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఒక చక్కటి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆ 6 hours 7 hours స్లీప్ ఇస్తుంది అనమాట. సో అది పెట్టుకోవడం అనేది చాలామంది అట్లీస్ట్ 50% ఆఫ్ పేషెంట్స్ హెసిటేట్ చేస్తుంటారు. కానీ ఎవరైతే 3 months సక్సెస్ఫుల్గా వాడతారో వాళ్ళు ఇంకా లైఫ్లో వదలరు. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ట్రీట్మెంట్. అంటే ఇది పర్మనెంట్గా తగ్గే అవకాశాలు ఉండవా సార్? అంటే ఇంకా ఒక ఏజ్ తర్వాత ఉండదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అధిక బరువు ఉంది, కొందరు క్రానిక్ ఆల్కహాలిజం ఉంది, స్మోకింగ్ ఉంది, ఇవన్నీ ఏంటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. రైట్. ఇప్పుడు 60 kgs ఉండాల్సిన వాళ్ళు 80 kgs 90 kgs ఉండి స్నోరింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం మళ్ళీ 60 kgs తీసుకొచ్చామంటే ఈవెన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ గైడ్ లైన్ ఇదే చెప్తున్నారు అనమాట. వెయిట్ రిడక్షన్ ఈజ్ ద
ప్రైమ్ ఫ్యాక్టర్. బట్ కొందరు అధిక బరువు లేకుండా, ఇండియాలో పర్టికులర్ ఇండియన్ పేషెంట్స్ అధిక బరువు లేకపోయినా కానీ గురక పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం చేస్తాం? వీళ్ళకి వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. వీళ్ళకి సిపాప్ వెరీ లైక్లీ లాంగర్ డ్యూరేషన్ అండ్ రివర్సిబుల్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ లేనట్టయితే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కంటిన్యూ అండి. ప్లీజ్ కంటిన్యూ, లైఫ్ లాంగ్ కంటిన్యూగా వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.